ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి సాయి గారు ఎందుకు చూస్తున్నాడు ఏంటి సాయి ఇప్పుడు వీడియో వచ్చి ఏంటిదంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపను తీసుకొని వాషింగ్ మిషన్ ట్యాంక్ కనెక్షన్ అయితే లేదండి ఎలా అంటే బట్టలు తుక్కోవటం ఎలా ఫ్రెండ్స్ చెప్పండి అందుకని ఏమన్నా వేరే మార్గం ఏమన్నా ఉందేమో మా ఆయన అన్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళినాక మా ఆయన అన్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళినాక నేను చెడు వస్తలే అన్నాడు చపాతి మొహోడా సెట్ చేసావా మూడు రోజుల నుంచి బట్టలు ఆడే ఉండి ఇల్లు ఖాళీ చేసిన రోజు నుంచి బట్టలు ఆడే ఉన్నాయి నేను ఎన్ని పనులు అని చేయాలండి ఇవాళ పోయి ఇల్లు అంతా కడిగి వచ్చాను ఇల్లు అంతా కడిగి వచ్చానండి వచ్చేమన్నా హెల్ప్ చేశాడా మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ చేసావా దుమ్ము దులిపి ఇల్లంతా చిమ్మి కడిగి ఇన్ని చేసి వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు నేనేం డిసిషన్ తీసుకున్నానంటే ముందు పోయి మా పాపకు టైం అవుతుంది మా పాపను తీసుకొని వాషింగ్ మిషన్ షాప్ కాడికి వెళ్ళి ఏమన్నా అంటే రిపేర్లు చేస్తారు కదండి అడిగి పోయి ఏమన్నా ఆప్షన్ ఉందేమో కనుక్కొని వస్తాను చూస్తూనే ఉండండి అందుకే నేను ఇటు పెట్టాలి రైటింగ్ ఎప్పుడైనా లైట్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉండాలి కరెక్ట్ వీడియో పెట్టుకోవడం రాదు మళ్ళీ అంటది నేను అందుకే చెప్పా నల్లగా ఉన్నానని కదా నువ్వు లైట్ ఎదురుగు తీసుకొస్తున్నావు నల్లగా ఉన్నానని కదా నువ్వు లైట్ ఎదురుగు తీసుకొస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లుందా ఇప్పుడు ఎట్లుందా చెప్పు ఇప్పుడు బాగానే ఉండవు కదా నేను అందుకే ఏమన్నానంటే ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అనుకో నేను చెప్పను సార్ ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే నువ్వు నిప్పు వెళ్తా ఉన్నాను బాగా ఓవర్ ఎక్కువైంది ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి చెప్తా ఆయన సంగతి ఓ మాయ వాడికంటే ఏబిసిడీలు ఇప్పుతున్నావు లేదు ఇప్పుడు అదిగో పండు నాకు ఇటు చూడు నాన్న ఏబిసిడీ చెప్పు ఫస్ట్ చిన్న ఏబిసిడీ తర్వాత పెద్ద ఫస్ట్ ఏదో ఒకటే చిన్నవి పెద్దవి కాదు చిన్నవి అయినా పెద్ద అయినా ఏబిసిడీలు ఒకటే కదా కావాలన్నా వద్దా అయ్యేం నాకు పట్టింపు లేవురా తుమ్మినా గిమ్మినా ఏం లేదురా రైట్ 2 తుమ్ములు తుమ్మితే ఇంకా మంచిదా వెనక ఎక్కురా అది కాదు వేసాము అలా గేట్ వేసేస్తున్నావు కాదే ఎవరికి పండుగ ఆడికేమో నా మొఖం పెట్టు చూశాను పడతా వద్దులే చూడు బండి మీద నా మొహం నల్లగా కనబడతలేదండి బజార్కి వెళ్ళినా మాట్లాడుకున్నాం ఎక్కడ ఉన్నారా మీరు మరి ఫ్రెండ్స్ ఆరికావల్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు పాపను తీసుకొని వెళ్తాము ఇప్పుడు వాళ్ళ అయ్యా ఎందుకు కొనిట్లాడంట సంబరం అంతా ఎంత కాదు చూద్దాం స్కూల్ దగ్గర నుంచే చెప్పి తీసుకొని వస్తాను ఆ మొహం అప్పుడు దాకా డల్గా ఉన్నది ఎలా నవ్వుతుంది చూడండి ఎవరికి ఆరికాకి ఏంటది చెప్పింది నీకు వీళ్ళిద్దరు నైట్ డ్రైవ్ చేసుకుంటే నేనే డ్రైవ్ చేసుకోవాలా చెప్పారికి ఇప్పుడు యాడికి వెళ్తున్నావు డాడీ నీకు సర్ప్రైజ్ ఇస్తాడంట యాడికి అనుకుంటున్నా కనపడుతున్నావు లేదా మొహం వెలిగిపోతుంది చెప్పావా సరే అన్న ఫ్రెండ్స్ బట్టల షాపులు అయితే ఉన్నాయి కానీ గల్లీ అంతా పగల కొడుతున్నారండి అంటే రోడ్డు వెడల్పు చేయడానికి అయితే పగల కొడతారు మీకు
కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది లక్ష్మీనారాయణ సెంటర్ అండి. నిత్యం కలకలాడుతున్న ఈ సెంటర్ ఈరోజు చూస్తానికే మనసు ఎంతో బాధాకరంగా ఉంది. మొత్తం డెవలప్మెంట్ కోసం మొత్తం షాపులన్నీ కొలగొట్టేశారు. కానీ ఒక్క నైట్లో అనుకోని ప్రమాదం వచ్చినట్టు అక్కడ చూడండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్క షాప్ అంటే ఒక షాప్ కూడా సక్రంగా వ్యాపారం చేస్తుంది లేదు. ఆ షాపులో పనిచేసే వాళ్ళు కానీ కిరాయిలు కట్టేవాళ్ళు కానీ ఎంతోమంది చెప్పుకోలేని బాధ అండి. అసలు వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ బాధ వింటే నాకైతే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఇదైతే మాత్రం చెప్పలేని బాధ అండి. ఎవరికి చెప్పినా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మనిషి జీవితాన్ని పైకి తీసుకురావాలి, కానీ ఇట్లా కొందరి జీవితాలు మాత్రం అట్టడుగునే తోచేస్తుంది. కొన్ని షాపుల్లో వర్కర్లకి పని లేకుండా పోయింది. కొన్ని షాపులు ఇప్పుడల్లా నడిచే పరిస్థితి లేవు, మేము కిరాయిలు కట్టలేము అని ఇది ఎంతోమంది జీవితాల మీద చాలా అయితే గట్టిగానే దెబ్బ పడిందండి. అది ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇదే లైన్లో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అయితే షాపులు ఉన్నాయి. లాస్ట్ టైం అంటే కరోనా టైంలో సేమ్ పరిస్థితి వస్తే కిరాయిలు కట్టలేక వాళ్ళు కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టి, కొంతమంది బంగారం తాకట్టు పెట్టి, కొంతమంది అయితే ఇల్లు మొత్తానికి అమ్ముకొని, అంటే నేను పనిచేసిన ఇల్లు కూడా అమ్మేసుకొని కిరాయిలు పెట్టి షాపులు నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇప్పుడు అప్పుడంటే ఇల్లు ఉంది, పెట్టారు, ఈరోజు ఆ ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మేమైతే నేను ఇంటి పని చేసిన ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చాము. కాసేపు వాళ్ళతో మాట్లాడతామండి. దారి బుక్ అంటే తిను అని తప్పు కనుకోబాకండి. మా ఇంట్లో ఉండాలమ్మా. మా సిస్టర్ కూడా మా ఆంధ్రానే, గుంటూరు. మొన్నటి వరకు రేపల్లి ఇసుకపల్లి ఉన్నారు, ఇప్పుడు మంగళగిరికి వచ్చారు. ఆయన వాళ్ళ మా బావల దోస్తు. ఎక్కువ జీతం ఇస్తారా అంటే 20,000 ఇస్తా అంటే. వీళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ సాంబశివరావు బామ్మారు దగ్గర వాళ్ళు. ఓకేనా సాయి? మా ఇల్లు బాగుందా? ఆయన అందరికీ ఆయన వచ్చింది అనుకో, ఇంక మంచిగా ఉంటాడు. ఏంటిది అసలు ప్రాబ్లం నాకు చెప్పండి. బ్రెయిన్ మెచ్యూర్ అవడం. మా దోస్తు వాళ్ళ కొడుకు మా హన్మకొండ ఇక్కడ మందు వాడితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నది, సూపర్ అయిండు. ఎక్కడ? హన్మకొండ. మీకు అడ్రస్ కావాలంటే నేను రాసి ఇవ్వగలుగుతా. నేను కష్టపడ్డానికి ఫలితం దక్కింది. 28,000 ఆటో ఫలితం. అది ఆటో నడుపుకుంటా కూడా ఒకళ్ళేమో ఎక్కడెక్కడ సెట్లు, ఒకళ్ళు దుబాయ్, ఖతార్ ఎయిర్పోర్ట్, ఒకళ్ళు ఎయిర్పోర్ట్లు, అన్ని ఎయిర్పోర్ట్ జాబ్సే. పాప కూడా రెండో బాబే. అదే ఇప్పుడు ఒకళ్ళు సెటిల్ అయ్యారంటే ఖాళీ ఉంటే అప్లై చేసి నువ్వు అక్కడికి అంటే ఫస్ట్ మనం చదువుకొని ఉంటే కదా. పాపే ఆడ మగ పిల్లల కంటే ఎక్కువ చదువుకున్నా. పీజీ అయిపోయింది ఆమె ఎప్పుడు. బుజ్జైతే ఉంటది, వాస్తవంగా చెప్పాలంటే బుజ్జైతే ఉంటది కానీ పీజీ అయిపోయింది. ఎంహెచ్ఆర్ఎం అనేది ఆ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, వేరే దానిలో బాగాలేవు అని ఆ కోర్సు తీసుకున్న వాళ్ళు. నేను బాగా ఫ్రీగా ఉంచాను, బాగా మంచిగా చదువుకోవాలి బిడ్డ. నేనే ఆటో నేను చదువుకుంటే నాకు సిగరెట్ జాబ్ వదులుకున్నాను. అప్పుడు నేను పక్కగా ఉండే ఇంతకంటే తట్టమోసుడు ఉండే ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు సీఎం తట్టమోసుడు 1 year ఉండే, తర్వాత మీది పని పెట్టించుకోవచ్చు, కానీ 1 year మాత్రం తట్టమోసుడు ఉండే. కాబట్టి బీటెక్ చేయించు మేస్త్రి. మనము 10th వరకు ఇంటర్మీడియట్ నుంచి నంబర్ ఆఫ్ కాలేజీలు ఉండాలి. మా కోడళ్ళంతా నారాయణమ్మ టాప్ 10 కాలేజీలు వాళ్ళు ఏదేది మరి అందరికీ తక్కువ 35,000 వచ్చింది ఆ బుజ్జికి. మా అమ్మాయి కాఫీ టీలు తాగదు. తాగిందంటే ఏమన్నా పాలు అట్లా లేతలేదు. పెడతాను, మంచిగా పెడతది మా అమ్మాయి, కానీ తాగదు. ఇక తీసుకో మన ఇల్లు అనుకోవాలి, సిగ్గుపడద్దు. అందుకే మా అమ్మాయిలు కూడా చెబుతున్నా నేను కూడా మెల్లగా. ఈ అమ్మాయి ఓకే, బాబుని స్టడీ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నాకు తెలిసి అయితే మీరు అడిగి పోతే 100% క్యూర్ అయితే కావచ్చు. పోతాం ఒకసారి, కొంచెం అడ్రస్ కనుక్కోండి, నేను రాసుకొని పెట్టుకుంటా. కంపల్సరీ పోయేసి వస్తా. దుబాయ్ చాక్లెట్లు సాయి, ఖతారీ ఖతార్ అంట. అంటే
మా బాబు ఈ GM కు ఏదో వర్క్ చేసి పెడితే ఇక్కడ నుంచి పట్టకపోతే పేద చాక్లెట్ బత్త కూడా ఇచ్చింది కిలోది తెచ్చింది. వీళ్ళ అమ్మోళ్ళకు మా చెల్లెళ్ళకు అందరికి ఇచ్చిన. మనం పని చేసి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమైనా అన్నారు కదా, ఇక నేను మర్చిపోయాను, కానీ నేను చేసిన తప్పేది వీళ్ళకి చెప్పా. చూడు సూపర్ టేస్ట్ ఉంటాయి. కొబ్బరి అనుకుంటా, కొబ్బరి దానికి ఒకటి ఇట్లా చాక్లెట్లు వేస్తా అన్నారు, దుబాయ్ చాక్లెట్లు అని అంటే ఇక తీసుకురానికి పోవాలా, ఇక నాకేం వీలు పడలేదు. ఒకటి తిను ఇక్కడ ఒకటి తినా. కొబ్బరి చాక్లెట్ సూపర్ ఉంటుంది. నాకు ఒకటి తీసుకోండి. ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయి. మా సంతి కాడ నుంచి ఎదురు కాదు. సరే ఓకే. డ్యూట్ నువ్వు వచ్చిన కానీ ఏమన్నా మాట్లాడావా? అంకుల్ పలకరిచ్చిండా? నువ్వు అసలు మాట్లాడినావా? ఇప్పుడు చాక్లెట్లు ఏంటో ఇప్పుడు వాడి తెలివి ఉందా, తెలుగు లేదా చెప్పు? తెలివి లేని వాడు ఏం చేయాలా? వాళ్ళు తీసుకుంటుంటే సపరేట్ ఉండాలా? ఇప్పుడు తెలివి కలవాడు అనుకోవాలి కదా, చాక్లెట్లు రావడంతో మొత్తం వచ్చి వీక్కున్నాడు. మా ఫ్రెండ్ అడిగితే అక్క వాళ్ళైతే ఫస్ట్ టైం నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కదండి ఇలా రావడం. చాలా బాగా చూసుకున్నారు. ఇదిగోండి దుబాయ్ చాక్లెట్లు. అక్క వాళ్ళ బాబు ఎక్కడ తెస్తారు? హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా మంచిగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి కథ కూర్చున్నామండి, కథ కూర్చొని మాట్లాడేసాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఓకేనండి, ఇంక ఇప్పుడైతే మనం వచ్చేసి ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. పరిచయం అయితే చేయించాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. యూట్యూబ్ చేస్తున్న మేలు అంటే ఇదే. మనకు తెలియని వాళ్ళని కూడా మన బంధువులు మన చుట్టాలు చేస్తుంది. ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. అట్లానే హారికాకి కూడా ఒక డ్రెస్ అయితే, హారికాకి ఉమాకి డ్రెస్సులు అని అడుగుతున్నారు. ఆ డ్రెస్సులు కూడా మనకు తెలిసిన వాళ్ళు షాపే చెప్పారు, అక్కడ పోయి చూస్తాము. సాయికి ఏబిసిడీలు, హారికాకి డ్రెస్సులు. అంకుల్కి చెప్పి ఇప్పుడు సాయి. ఓకేనా? అరే మమ్మీకి అది ఆ టైంలో స్టార్ట్ బాయ్ చెప్పాను లాస్ట్ వెళ్దాం. ఎట్టుంది? బిల్డింగ్ మొత్తం తీసావా? ఏంటి ఏ మోడల్? ఏం చెప్తున్నా? ఏది నీకు నచ్చింది ఒకటిది? ఆగు, అవి రెండు ఒకటే కారా? మ్యాగ్నెట్లా రాసి ఉంటుంది అని చూడు. ఆరి ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది బ్యాక్ సైడ్. వీడియో అంటే మీరు చూస్తున్నారు కదా అని ముందే చెప్తున్నా. నాకు మనం ఎందుకు రావాలా? వీడియో తీసుకోవాలి, డబ్బులు రావాలి, మీరు బతకాలి, మేము బతకాలి. ఇప్పుడు 10 మంది వస్తే మీకు రాకాయి, నువ్వు 10 మంది ఇస్తే మా ఫ్యామిలీ వరకు తీసుకుంటాం.
మీరు అసలు రారు. మా బట్టలు మా ఫ్యామిలీ ఎంతవరకే. ఇలా బట్టలు తీసుకున్నాం పిల్లలకి అని చెప్పుకుంటాం. మన వాయిస్లు రావు. ఇంటికి అది స్టార్ట్ చేసాం. ఏంటో తింది ఇది ఒక ఫిట్టు. ఇంత పొడగండి కదా బరోబర్ ఉంటుంది. సాయిగారు కొత్త బట్టలు కొంటున్నాడు. బట్టలు ఉన్నాయి కదా నీకు కావాల్సిందేనా? ఎందుకో వీడియోలో మంచిగా వాడి మధ్య వీడియో దూరంగా సపోర్ట్ చేస్తున్నాడు. వచ్చేదిలే నడుమే కొంచెం టైట్, నడుము కొంచెం టైట్. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి. మా పాపని తీసుకురావడానికి స్కూల్ దగ్గర నుంచి ఆ బజార్కి వెళ్ళి బజార్లో మా ఆయన అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. ఈ మధ్య మా ఆయన పనులు ఆయన వర్క్ చేస్తాడు కదా, అక్కడ కూడా తీసుకెళ్తున్నాడండి. ఇంత ముందు అసలు ఎటు తీసుకెళ్ళేవాడు కదా, ఇప్పుడైతే తీసుకెళ్తున్నాడు. వెళ్ళిన చోట కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొన్ని ఏమంటారు హ్యాపీ మూమెంట్స్ అయితే నా జీవితంలోకి మళ్ళీ స్టార్ట్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. అది ఎవరు ఇచ్చారు? ఎవరు? మా ఆయన ఇచ్చాడు. కాదు, యూట్యూబ్ ఇచ్చింది. అవును, యూట్యూబ్ కూడా ఇచ్చింది. యూట్యూబ్ లో గుర్తింపు లేకపోతే నేనేం చెప్తే అందరు లెక్క మనం కూడా. యూట్యూబ్ అంటే మీరు ఇచ్చిందేనండి ఇదంతా. అలాగే మా ఆయన కూడా, మా ఆయన బ్యాక్ బోన్ లాగా నిలబడకపోతే నాకు ఇదంతా సాధ్యమయ్యేది కాదు కదా. స్టార్టింగ్ లోనే ఆగిపోవాల్సి వచ్చేది. కానీ ఏది జరిగినా నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన నిలబడి నన్ను ముందుకు తీసుకొని వచ్చాడు. అలాగే ఈరోజు అక్క వాళ్ళు పలకరింపుల్లోనే చాలా మంచిగా అనిపించిందండి. డ్రెస్సులు చూపి ముందు అవన్నీ తర్వాత కానీ ఏం తెచ్చావు ఏం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆయన ఈరోజు మాకు బట్టలు కొనిచ్చాడండి. ఫ్రెండ్స్ ఇగోండి ఏం పండుగ. ఆ జీన్స్ ప్యాంట్లు చొక్కాలు కంఫర్ట్గా వేసుకోలేడండి వీడు. ఇవైతే హ్యాపీగా వేసుకుంటాడు. ఏమంటున్నాడు తెలుసా, మమ్మీ నేను యూట్యూబ్ లో కనపడుతున్నాను కదా, నాకు మంచి బట్టలు కొని ఇవని అడిగాడు. చాలా ఖరాబ్ అయినాయిలేండి, అంటే కలర్ పోయి అలా ఉన్నా కానీ వేసుకుంటానే ఉంటాడు పాపం వాడైతే. ఇంకా ఇవ్వండి ఈ 2 జతలు అయితే తీసుకున్నా బాబుకి. రేపు నుంచి కలర్ఫుల్ సాయి వస్తాడా? రేపు నుంచి కలర్ఫుల్ సాయి. నెక్స్ట్ ఆరికాయ. ఫ్రెండ్స్ హారికకి తీసుకొని వాడి కొనకపోతే మమ్మల్ని బతకనీయడండి. సమానం అంటాడు. మళ్ళీ దేంట్లో వాడికి కొనిచ్చి పాపకు కొనిపోతే కాంప్రమైజ్ అయ్యిద్ది. అంటే ఆమె వంతు పెట్టుకోదు, వాడు వంతు పెట్టుకుంటాడు. వాడు 2 మ్యాట్స్ తీసుకున్నానండి. ఇంటి మెయిన్ డోర్ కాడ ఒకటి, బ్యాక్ డోర్ కాడ ఒకటి వేసేసుకుంటాను. కొంచెం కాళ్ళు తుడుచుకోవడానికి అయితే తీసుకున్నానండి. పోతే చాకు ఒకటే ఉందండి ఇంట్లో, టైం మీద దొరుకుతలేదు, అందుకని ఇంకొక చాకు. పౌచ్ నచ్చింది అందుకు కొన్నా. పౌచ్ నచ్చిందని కొన్నా. ఫ్రెండ్స్ పౌచ్ నచ్చిందని కొన్నాడంట. దీని కాస్ట్ కూడా 35 రూపీస్ అండి. తక్కువ రేట్లో బాగుంది. బాటిల్ మాత్రం 110. వీడియో తీసుకొని నన్ను తినిలా అడగల. సాయిబాబు ఏబిసిడ్లు కొంటుంటే పోతే వీడియో తీసుకుంటే వీడియో బంద్ కరో బాయ్ అని అన్నాడు వచ్చి. అసలు వీడియో తీస్తే వాళ్ళకే ప్లస్ కదండి, మంచిగా ఐటమ్స్ చూసి కొనుక్కుంటారు అని. కానీ వీడియోస్ గురించి తెలియక కూడా కొంతమంది తీయడానికి ఇష్టపడతలేదు అనమాట. అంటే తెలియకనే అలా అంటున్నారని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏమో సపోర్ట్ చేస్తున్నారు మంచిగా తీయండి అని. అక్కడ లక్ష్మీనగర్ అంతా కూరలు కొడుతున్నారు చూడు, అది కూడా తీసుకుంటా వస్తుంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకుంటున్నారు కనుక అంతే మరి. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే షాపింగ్ చేసామండి. పిల్లలకి అసలు బట్టలు అనేవి బాగా, హారిక బట్టలు కూడా చినిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఏమంటాం ఫ్రెండ్స్, అమ్మాయి కూడా అర్థం చేసుకుని అవి కొని మమ్మీ ఇవి కొని మమ్మీ అని గట్టిగా అడగలేకపోతుంది. కానీ 10th క్లాస్కి వచ్చిందంటే ఆడపిల్ల అర్థం చేసుకోవాలి, కొంచెం బట్టలు అనేవి మంచిగా తీసుకోవాలి. అలాగే నా కొడుకు
ఏదైనా వేసుకుంటాడు, కానీ వాళ్ళ అక్కయ్య కొనిస్తే మాత్రం నాకు కూడా కొనియాల్సిందే అని తీసుకున్నాడండి. మా ఆయన వీళ్ళిద్దరు కొనిచ్చినప్పుడు నోరు పూసుకొని ఉండొచ్చు కదా, నువ్వు నైటీలు వేసుకో మాకు వీడియోలో అన్నాడు. మరి నైటీలు వేసుకోమంటే కొని నైట్ డ్రెస్సులు అని చెప్పి నేను కూడా తీసుకున్నా 2 జతలు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వ్లాగు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టజీవి రెక్కలో కష్టంతో మాకు కొనిచ్చాడు బట్టలు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.